విశాఖ క్రికెట్ స్టేడియంకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును మార్చి కూటమి ప్రభుత్వం పెద్ద పాపం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వాలంటీర్ల అధ్యక్షుడు కిరణ్ తేజ, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. స్టేడియానికి పేరు మార్చారు కానీ ప్రజల గుండెల్లో ఉన్న ఆయన స్థానాన్ని తొలగించలేరని వారు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును నామరూపాలు లేకుండా చేయడానికి రాష్ట్రంలో అనేక విధ్వంసాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిని మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి మా ప్రీతమ దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరును తొలగించి చాలా పెద్ద పాపం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. మరి రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఇప్పుడు ఎప్పుడు ఏనాటికి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి పేర్లు తొలగించవచ్చు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో కట్టుకున్న గుడిని మీరు ఏ రోజు కూడా తీసేయలేరు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేద ప్రజలకి దేవుడు, దైవంతో సమానం. మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకి ఈ రాష్ట్రంలో చరిత్రలో ఏ రోజు కూడా మరి సంపూర్ణంగా బ్యాంకు రుణాల నుంచి మహిళలకి, రైతులకి, అందరికీ కూడా రైతులు మొత్తానికి కూడా రుణ విముక్తుల్ని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీఆర్